భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ అది మన భారతీయులం, మనం వీఆర్ ఇండియన్స్, అందరం ఒకటే. కులాలు మతాలుగా విడిపోయారు, ఒకటే. అందరిలో ఒకే రక్తం, అందరి రక్తం ఏ రంగు అంతే. ఎవరిదైనా ఒక్క మనిషి నుండి వచ్చాం, దేవుడు ఒక్కడే. మన సహోదరులను మనం ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, కోపగించుకోకూడదు ఎవరిని. అంటరాని వాళ్ళు కాదు ఎవరు, క్రీస్తునందు మన సహోదరులు వాళ్ళు. మన సహోదరుడుగా మనవాళ్ళు ఉండాలి, కానీ శారీరక క్రియలు ఉండకూడదు. వింటున్నారా? కానీ మనం మన పక్కన వాడిని ప్రేమించాం, పక్కన వాడిని ఆదరించాం, శారీరక క్రియని మనం అంటి పెట్టుకున్నాం. మన సహోదరుడుగా మన పొరుగువాడు ఉండాలి, మన సహోదరుడుగా మన బంధువు ఉండాలి, మన ఇరుగు పొరుగువాడు ఉండాలి, మన తెలుగువాడు ఉండాలి, మన హిందీవాడు ఉండాలి, తమిళవాడు ఉండాలి, భారతీయుడు ఉండాలి. హీ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్, నాట్ అవర్ యాంగర్. కోపం శారీరక క్రియలు స్పష్టమైనవి, అవి మనకు సహోదరులుగా సహోదరులుగా ఉండొచ్చా, ఉండకూడదు. ఏం చేయాలి వాటిని? అవును, డేంజర్కి యాంగర్కి తేడా ఎంత ఉంది మీ నోట్స్లో రాయండి. డేంజర్ స్పెల్లింగ్ రాయండి. డేంజర్ దాని కింద మళ్ళీ డేంజర్లో నుంచి యాంగర్ తీసేయండి. మిగిలింది ఏంటి? ఒక్క లెటర్ తేడా, ఒకే ఒక్క. అంటే యాంగర్ ఎక్కువైతే ఏమైద్ది? పెద్ద యాంగర్ పెరిగిపోతే ఏమవుద్ది? డేంజర్ ఎవరికి? యాంగర్ ఎక్కువైనవాడికే. కోపం ఉన్నవాడు తన కోపమే అది తన శాంతం. కోపం, మీరు కోపదారులా శాంతమూర్తులా? ఎవరికి సహోదరులు మీరు? కోపానికా శాంతానికా? ఈ ప్రపంచ చరిత్రలో కోపిష్ఠులు ఎక్కువ కాలం బతకరు. అవును, కోపదారులు చాలామందికి తొందరగా కోపం వచ్చింది. కోపపడకండి, శారీరక క్రియ అది. మీ కోపం మిమ్మల్ని నాశనానికి తీసుకొని పోతుంది. ఈ కోపం వద్దు, ఇది శారీరక క్రియ. ఈ కోపం మనకు నష్టాన్ని తీసుకొస్తుంది. మించి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ కోపం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. సెంట్రల్ జైల్లో ఉన్నదంతా ఇదే, ఆవేశంతో అండి, కోపంతో అండి. తాత్కాలికమైన ఆవేశం మేము భరించలేకపోయాం. మా కోపం మమ్మల్ని డేంజర్లోకి తీసుకెళ్ళింది. మా యాంగర్ మమ్మల్ని డేంజర్లోకి తీసుకుపోయింది. జస్ట్ 1 లెటర్. మేము 14 ఏళ్ళ నుంచి కోపంతో మేము చేసిన పని 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. మీకు ఒక విషయం తెలుసా? ఈ కోపాన్ని మీరు ఉండనిస్తే జీవితాంతం మీరు నష్టపోతారు. అయితే కోపం తీసివేయడానికి ప్రభు కాడి శ్రేష్టమైంది. సిలువ వేయబడ్డం అనుభవం ముఖ్యం, మనం నేర్చుకోవాలి.